చిన్నతనంలోనే విద్యపై ఆసక్తిని పెంచి వారిలో ప్రతిభకు పదును పెట్టి విద్యాకుసుమాలుగా తీర్చిదిద్దడంలో ఐ స్కూల్ ప్రత్యేకతను చాటుకుంటోంది. విద్యా వ్యవస్థలో అధునాతన పద్ధతులను అనుసరించి కన్నవారిపై తల్లిదండ్రులకున్న కలలను సాకారం చేస్తున్న ఐ స్కూల్ విశాఖ పాతపట్నంలో అడుగుపెట్టింది. విశాఖ కురుపాం మార్కెట్ సమీపంలో సకల వసతులతో ఏర్పాటు చేసిన ప్లే స్కూల్ను స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఆహ్లాదభరిత వాతావరణంలో అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో చిన్నారులకు విద్యను అందించడం వీరి ప్రత్యేకత. విద్యాకుసుమాలుగా తీర్చిదిద్దడం, విద్యతో విజ్ఞానం నేర్పించడం ఐ స్కూల్ యాజమాన్యానికే సాధ్యం. ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్ మా బాధ్యత అంటున్న ఐ స్కూల్లో చేర్పిద్దాం రండి. మంచి విద్యను అందించేటట్టుగా ఇది ఉందండి. ఈ రీజనబుల్గా ఇస్తున్నాము. స్టేట్ సిలబస్ కానీ ఇది సెంట్రల్ సిలబస్. ఇది హై స్కూల్ అండి దీని పేరు. ఈ హై స్కూల్ అనేది మొత్తం ఇండియాలో 1000 బ్రాంచెస్ ఉన్నాయి. 1000 బ్రాంచ్ అండి మాది. ఇది తగరపవలస, గాజువాక ఈ ఏరియాస్లో అన్నిట్లోనే ఉన్నాయి. ఇది ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ కుర్ప మార్కెట్ ఏరియాలో స్టార్ట్ చేయడం. మొబైల్స్లోనే టీచర్కి ఎలాగ పిల్లలతోని రైటింగ్ విషయంలోనే అవనివ్వండి, టీచింగ్ విషయంలోనే అవనివ్వండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే మెథడ్లోనే అవనివ్వండి, అంతా మొత్తం వీక్లీ షెడ్యూల్ వస్తుంది. దాన్ని బట్టే టీచర్స్ ఫాలో అవ్వాలి. ప్రతిదీ పిల్లలకి దగ్గరగా ఉండి ఒక్కొక్క స్టూడెంట్ని బాగా ఇచ్చేయడానికి మెయిన్ క్వాలిఫైడ్ టీచర్స్ని తీసుకున్నాం. ముందు ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళని, ప్లస్ యాక్టివిటీస్, వీక్లీ యాక్టివిటీస్ అండ్ సాటర్డే టైం వాళ్ళకి దగ్గరుండి ఈ అంటే మూవీస్ ద్వారా వీటి ద్వారా కూడా వాళ్ళకి చెప్పడం. ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ ఇచ్చి వాళ్ళ లెవెల్ అంతా కొంచెం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వాళ్ళ థీమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మంచి రేపటి జనరేషన్ వాళ్ళకి వాళ్ళ కాంపిటీషన్ కానీ ఏదైనా కాంపిటేటివ్లో కూడా వాళ్ళు సక్సెస్ అయ్యేలాగా ఇప్పటి నుంచి మెయిన్ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఫ్యూచర్లో ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ వాటిలో కూడా వాళ్ళు కాంపిటీషన్లో బాగా వెళ్ళగలరు. స్టార్టింగ్లోనే వాళ్ళు ఎల్కేజీ, యూకేజీలోనే వాళ్ళు అంటే బాగా ఇదిగా ఉంటే ఇంకా స్టాండర్డ్స్ బాగోపోతే ఇంకా ముందుకి వెళ్ళడానికి కష్టమైపోతుంది. మెయిన్ ఇది ఫ్రాంచైజ్ మీద తీసుకున్న ఏంటంటే నంబర్ 100 ప్లేస్లో ఉంది ఇది. అది చూసి మేము ఈ స్టాండర్డ్స్ అదని మంచి సింగపూర్ బేస్డ్ ఉన్నది, ఇంటర్నేషనల్ లెర్నింగ్, మళ్ళీ రియల్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది ఇక్కడ. మళ్ళీ ఎవ్రీ లీడర్షిప్ ఫాలో చేస్తాము. స్టూడెంట్ తాలూకా మెయిన్ ఏమేంటి, తన ఏ పార్ట్లో తను స్ట్రాంగ్గా ఉన్నాడో అది చూసి దాని మీద తనకు గైడ్ చేసి తను ఇంకా స్ట్రాంగ్ చేయడానికని ట్రై చేస్తాము. మళ్ళీ మొబైల్ అప్లికేషన్లో కూడా వాళ్ళు ఎలాగ హ్యాండిల్ చేయాలి అంటే యాజ్ పర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ యాజ్ ఏ గేమ్స్ అండ్ ఆల్. ఎడ్యుకేషన్లో కూడా తను మొబైల్ యూజ్ చేసి తను ఎలాగ చేయగలడు, అలాగని ఇంట్లో ఓన్లీ మొబైల్స్ కాదు, మొబైల్ యూజ్ చేసి కూడా వాళ్ళు చేసేలాగా. మళ్ళీ మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా వాళ్ళకి మేము లెర్న్ చేయిస్తాము. మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వాళ్ళు బిల్డప్ చేస్తాము మేము. ఇవన్నీ క్వాలిటీస్ బిల్డప్ చేసి తను ఒక మంచి ఒక గుడ్ స్టూడెంట్ లాగా టర్న్ అవుట్ చేద్దాం అనేసి మా మెయిన్ ఎయిమ్. పేరెంట్స్కి ఒకటే చెప్తాం ఏంటంటే మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము మా ఫుల్ 100% ఎడ్యుకేషన్ మేము ఇస్తాం. యాజ్ పర్ లెర్నింగ్, టీచింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని విధంగా కూడా మేమేంచి ఫుల్ఫిల్గా చేసి వాళ్ళని పంపించడానికి మేము ట్రై చేస్తాము. కానీ యాజ్ ద సేమ్ టైం ఈవెన్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది ఏంటంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేసేలాగా మేము మా షెడ్యూల్ ప్రకారంగా మేము వాళ్ళకి అన్నీ కూడా గైడ్ లైన్స్ ఇచ్చి అన్నీ వాళ్ళకి యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మా సైడ్ నుంచి మేము 100% ట్రై చేస్తాము. మూవీ క్లబ్ కూడా ఉందండి. ఎవ్రీ సాటర్డే మూవీ క్లబ్ ఉంటుంది. అందులో ఓన్లీ ఏంటంటే నేచర్, ఫారెస్ట్ అంటే అవుటర్ వరల్డ్కి వాళ్ళు కనెక్ట్ అయ్యేలాగా మూవీస్ అంటే యానిమల్స్, డైనోసార్ ఇలాంటి చిన్న చిన్న అలాంటి అన్నీ లెర్నింగ్ ఓరియంటెడ్ మూవీస్ చూపిస్తామన్నమాట. దానివల్ల వాడికి ఏంటంటే కొంచెం ఎడ్యుకేషన్ వాళ్ళు లెర్న్ చేసేలాగా అలాగా దాంతో కూడా వాళ్ళు ముందుకి ఇంకా అంటే త్రూ మూవీస్ కూడా వాళ్ళు కొంచెం ఎంటర్టైన్ చేసేటట్టు కూడా ఉంటుంది, ఈవెన్ నాలెడ్జ్ వచ్చేటట్టు కూడా ఉంటుందని అలా కూడా ప్లాన్ చేస్తారు. నాలెడ్జ్ లేని వాళ్ళకైతే త్రూ యాక్టివిటీస్ అండి. అంటే మేము ఎలాంటి యాక్టివిటీస్ ఇస్తామంటే వాళ్ళు ఇంకా అంటే ఓన్లీ త్రూ
ఎక్స్పెరిమెంట్స్, ఈ చిన్న చిన్న వాళ్ళకి రియల్ టైమ్ యాక్టివిటీస్ అవి చేయించి వాళ్ళకి నేర్పిస్తామన్నమాట. అంటే ఏది చేస్తే ఎలాగుంటుంది వాళ్ళు అలా చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ బిల్డ్ చేసిన తర్వాత అప్పుడు ఎడ్యుకేషన్లోకి వాళ్ళు మెల్లిగా డ్రాగ్ చేస్తామన్నమాట. యాజ్ కలరింగ్, పెయింటింగ్, మళ్ళీ చిన్న చిన్న స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని అలాగా వాళ్ళని జనరల్ నాలెడ్జ్ అలాంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత వాళ్ళకి గ్రాడ్యువల్లీ అలాగే ఎడ్యుకేషన్లోకి మేము డ్రాగ్ చేసి వాళ్ళని ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేస్తాం. మాకు ఈ రూమ్స్ కూడా ఏంటంటే మేము ఎలాగ డిజైన్ చేయించామంటే ఆ పిల్లలు ఫ్రీగా అందులో మూమెంట్స్ అవి ఉండేలాగా వెంటిలేషన్ ఇవన్నీ కూడా బాగుంటుంది. ఈవెన్ యాజ్ పర్ టీచర్స్ మేము అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ని మేము హైర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మేము చూసి దాన్ని బట్టి హైర్ చేసుకుంటున్నాం. ఈవెన్ లో స్టాండర్డ్ టీచర్స్ అంటే వాళ్ళ స్టాండర్డ్స్ కూడా కొంచెం లోగా ఉంటాయి కాబట్టి అది కూడా మేము స్టాండర్డ్స్ చూసి హైర్ చేసి ఆ స్టూడెంట్కి ఈవెన్ స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ కూడా ఎవ్రీ సపరేట్గా ఉంటుంది. ఈచ్ స్టూడెంట్ విల్ హ్యావ్ సపరేట్ ఇంటరాక్షన్ విత్ ద టీచర్స్, సో దే కెన్ హ్యాండిల్ ఈజీలీ. వాళ్ళ ఇంట్రెస్ట్ అకార్డింగ్ టు దేర్ ఇంట్రెస్ట్ దే విల్ హ్యాండిల్ ఇట్. ఎమ్మెల్యే గారు సౌత్ వంశీకృష్ణ యాదవ్ గారి చేతుల మీదుగా చాలా దిగ్విజయంగా ప్రారంభోత్సవం జరిగింది. మా అందరికీ కూడా కన్నుల విందుగా ఆయన యొక్క రాక చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ స్కూల్ 38వ వార్డు, 39వ వార్డు, 35, 36 వార్డుల్లో ప్లే స్కూల్కి సంబంధించిన పిల్లల్ని మంచి సంరక్షణతో, మంచి ఎడ్యుకేషన్తో, మంచి నడవడిని ఎలాగా చేయాలి అన్నది తల్లిదండ్రులు ఎలాగైతే ఒక మంచి గైడ్లైన్ ఇచ్చి పిల్లల్ని కాపాడుకుంటారో అదేవిధంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి ఈ స్కూల్ని ప్రారంభోత్సవం చేశారు. దీంట్లో ఎటువంటి కమర్షియల్ అనే మాట లేకుండా పిల్లల్ని సరిదిద్దే మార్గంలోని ఈ స్కూల్ని మొదలెట్టడం జరిగింది. ముఖ్యంగా మన సౌత్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు చేతుల మీదుగా ఈ స్కూల్ ఓపెన్ జరగడం, మన స్కూల్ మంచి వాతావరణాన్ని కలిగి మెయిన్ రోడ్ని ఆనుకొని ఉండి అన్ని సౌకర్యాలతోని కొత్త పద్ధతులతోని అన్నీ కూడా ఆరంభించడం జరిగింది. ఈ పాత నగరం అంటే ఈ 1 టౌన్ ఏరియాలో ఇటువంటి స్కూల్ని స్టార్ట్ చేయాలనే ఒక మంచి ఉద్దేశం వీళ్ళకి రావటం, అది మంచి సౌకర్యాలతోని, మంచి వాతావరణంతో, మంచి టీచింగ్ స్టాఫ్తో వీళ్ళు స్టార్ట్ చేసి పిల్లలకి ఒక మంచి పద్ధతులు నేర్పించి అదేవిధంగా వాళ్ళ యొక్క సమయాన్ని కూడా చక్కగా ఎలా వినియోగించుకోవాలి, వాళ్ళలో ఉండే స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, తల్లిదండ్రులలాగా మంచి ఆదరణ అన్నీ చూపించి వాళ్ళని ఒక సక్రమమైన మార్గానికి ఒక దారి చూపిస్తున్నట్టుగా ఈ ఏరియాలోనైతే మాత్రం ఇటువంటి స్కూల్ మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయింది. ఇది మనకి 38, 39, 35, 36 ఈ వార్డుల్లో ఉండే ప్రజలకి మంచి అందుబాటులో నుంచి వాళ్ళని అందరినీ కూడా ఒక పద్ధతిగా పిల్లల్ని ఎలా పెంచుకోవాలనే తల్లిదండ్రులకు కూడా ఒక మార్గదర్శకంగా ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగింది.